ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రానికి శుభవార్త చెప్పిన సీఎం. సంతోషంలో ప్రజలు. లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు అని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత గ్యారంటీలు అయితే అమలు చేస్తోంది. ఈ తరుణంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చిన 6 హామీలను వరుసగా ఒక్కొక్కటి హామీలు అమలు చేసుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అమలుపై ప్రత్యేక దృష్టి సాధించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారమే పేదలకు సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇల్లు లేని వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు ప్లాన్ చేస్తుంది. పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని సీఎం రేవంత్ రెడ్డి మార్చి 11 తారీఖున ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించారు. అయితే ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని, అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఏంటి, ఎవరికి ఇల్లు మంజూరు చేస్తారని గైడ్లైన్స్ కూడా విడుదల చేశారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి పాఠశాలకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డు అందించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా వీటితో పాటు స్కూల్ విద్యార్థులకు 20,000 ల్యాప్టాప్ను కూడా అందించాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అంటే దీనిపైన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు లోక్యా సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించారు. విద్యార్థులకు ల్యాప్టాప్లు ఏ క్లాస్ నుంచి అందించాల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం అన్నమాట. త్వరలోనే ల్యాప్టాప్లు అయితే ఇవ్వనున్నారు.